నేను వందే మాత్రం పాడను. ఇది పార్లమెంట్లో ముస్లిం ఎంపీ గారు చెప్పినటువంటి. అందుకు నన్ను దేశద్రోహం అంటున్నారు. అట్లెట్లాగా అంటారు? మా మతాచారాల ప్రకారం నేను మా తల్లికి కూడా కాదు, మేము ఎవరికి తల వంచము, వందనం చెయ్యము అన్నటువంటిది ఆయన చెప్పుకొస్తుంది. వెరీ గుడ్. మరి పాకిస్తాన్లో జెండాకి సెల్యూట్ కొడతారా లేదా? ఇరాన్లో జెండాకి సెల్యూట్ కొడతారా లేదా? ఇరాన్లో వాళ్ళ దేశానికి ఒక జాతీయ గీతం ఉందా? పాకిస్తాన్లో వాళ్ళ దేశానికి ఒక జాతీయ గీతం ఉందా? ఆ దేశాన్ని ప్రేమించేటట్టే ఉంటుందా లేదా మతాచారాల ప్రకారం ఉంటుందా? అది సౌదీ అరేబియాలో ఏముంటుంది, యెమెన్లో ఏముంటుంది, సిరియాలో ఏముంటుంది అంటే ముందు వాళ్ళ దేశాన్ని వాళ్ళ జెండాని వాళ్ళు అక్కడ గౌరవించుకుంటున్నారు కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి మేము జెండాకి వందనం చేయకూడదు, మేము వందే మాత్రం అనకూడదు, నిన్నేం జిందాబాద్ మోడీ అనమనలేదు, లేకపోతే కనుక హరహర మహాదేవ్ అనమనలేదు. భారతదేశానికి నువ్వు నమస్కరించు. దేశం సర్వోన్నతం, దేశం సగర్వం, దేశం జీవమిచ్చింది, దేశం బ్రతుకునిస్తోంది, దేశం కుటుంబాన్ని ఇచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.